తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. మొన్నటి వరకు కీలక పదవులు అనుభవించిన నేతలు జంప్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోవటం, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత దారుణంగా గులాబీ పార్టీ ఓడిపోవటం, ఈ రెండు అంశాల నేపథ్యంలో ఒక్కో కీలక నేత జారుకుంటున్నారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీలో గులాబీ పార్టీ నేతలు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో పోటీ చేసిన గులాబీ పార్టీ అన్ని చోట్ల ఓడిపోయింది. మొత్తం 16 చోట్ల డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది ఉద్యమ పార్టీ. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీకి మెదక్ ఎంపీ స్థానం మాత్రమే డిపాజిట్ దక్కింది. అక్కడ తక్కువ మెజారిటీతోనే గులాబీ పార్టీ ఓడిపోయింది. అయితే పార్టీ తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో కేటీఆర్పై వేటు వేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని సమాచారం అందుతుంది. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా లేదా ఓటమి పాలైనా ఆ బాధ్యత మొత్తం కేటీఆర్ పైన ఉంటుంది. అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత దారుణంగా గులాబీ పార్టీ ఓడిపోయింది. దీంతో కేటీఆర్ ను ఆ పోస్ట్ నుంచి తప్పించాలని కేసీఆర్ భావిస్తున్నారట. కేటీఆర్ స్థానంలో మాజీ మంత్రి హరీష్ రావును గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు కేటీఆర్ అలాగే హరీష్ రావులతో కూడా కేసీఆర్ చర్చించారట. హరీష్ రావు గులాబీ పార్టీ పగ్గాలిస్తే పార్టీకి మంచి జోష్ వస్తుందని అనుకుంటున్నారట కేసీఆర్. హరీష్ రావు పూర్తిగా మాస్ లీడర్ కనుక ఆయనకు మంచి ఆదరణ ఉంటుందని కేసీఆర్ అనుకుంటున్నారట. అయితే ఈ వార్త బయటికి రావడంతో కాంగ్రెస్ అలాగే భారతీయ జనతా పార్టీలు గులాబీ పార్టీపై సెటర్లు పేలుస్తున్నాయి. హరీష్ రావు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, అందుకే కేటీఆర్ ను తప్పించి హరీష్ రావుకు పదవి ఆశ చూపిస్తున్నారని కేసీఆర్ ను ఎద్దేవా చేస్తున్నారు.